కేసీఆర్కి మాస్టర్ స్ట్రోక్. అట్ ద సేమ్ టైం రేపటి ఎన్నికల తీరుని మార్చేసేటటువంటి ఘటన. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకి ముందు వాస్తవంగా ఒక 6 నెలల ముందు నుంచి కథ నడవడం బిగినైంది. లిక్కర్ కుంభకోణం కేసులో డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు సిసోడియా, మంత్రి అరెస్ట్ అయ్యారు జైను. వాళ్ళకి బెయిల్ కూడా రాల, కోర్టు ఓకే చాలా రోజులు పట్టింది వాళ్ళకి బెయిల్ రావడానికి. ఇంకా జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంత సీరియస్ కేసులో కేజ్రీవాల్ని చివరిదాకా వదిలిపెట్టారు. ఎందుకయ్యా అంటే అతని డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోవడం, కానీ కవిత మీద ఎవిడెన్స్ ఉంది. కానీ కవిత కోర్టులను అడ్డం పెట్టి అదుగో ఇదిగో అని వాయిదాలు అడుగుతూ ఉండటం, అది కూడా తనని ప్రశ్నించడమే తప్పని అడుగుతూ ఉండటం అన్నటువంటిది నడిచింది. అలాంటి కవితతో ఎట్లాగా అన్నటువంటిది కాన్సెప్ట్ అయింది. ఇంకోటి, ఒక ఆడపిల్లని ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే ఎదురు దెబ్బ తగులుతుందేమో అని బీజేపీ అధినాయకత్వం భావించి ఆ కారణంగా వెనక్కి తగ్గేటప్పటికి, ఈడీని తగ్గించేటప్పటికి చివరికి జనంలోకి ఏ సంకేతం తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇవన్నీ నాటకాలు అని తీసుకెళ్లారు. అంతకుముందు బండి సంజయ్ దగ్గర నుంచి జాతీయ నాయకుల దాకా కవిత అరెస్ట్ తప్పదు అని చెప్పినటువంటి వాళ్ళు చేయకపోయేటప్పటికి వీళ్ళు ఒకటే అన్న సంకేతం వెళ్ళేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల ముందు కవిత అరెస్ట్ జరిగింది. ఇంట్లో సోదాలు చేయడం ఈడీ, ఆ పైన అరెస్ట్కి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయటం. ఒక్కసారి కేసీఆర్కి దిగ్భ్రాంతి కలిగించే అంశం ఒక రూట్లో. ఎందుకు అంటే తన సొంత కూతురు, తన ఇంట్లో తన కుటుంబంలో ఉన్న కూతురు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తూ ఉండటం అన్నటువంటిది ఒక తీవ్ర మనోవేదన కలిగించే అంశం. ఆయన జీవితంలో ఊహించని షాక్, కుటుంబం మొత్తానికి షాక్. ఇది ఒక ఎత్తు. రెండవది, ఇది రాజకీయ కోణంలో చూస్తే ప్రయోజనమా నష్టమా? నా కూతుర్నే, నా బిడ్డనే అరెస్ట్ చేశారు కాబట్టి మోడీని గద్దె దించాలని కేసీఆర్ రోడ్డెక్కితే ఓట్లేస్తారా? లేదా అవినీతి కేసులో అరెస్ట్ చేయడం తప్పేంటి? ఎందుకంటే ఆవిడని అరెస్ట్ చేయకపోవడం, అవినీతి ఆధారాలు బయటపడ్డ అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీకి మైనస్ అయింది. ఇప్పుడు అరెస్టు చేశారని బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? కేసీఆర్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వైపుకి తీసుకెళ్తానికే ఈ నాటకం ఆడారని కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది ఓవరాల్గా అరెస్ట్ అన్నది ఒక మాస్టర్ స్ట్రోక్. ఎవరికి మాస్టర్ స్ట్రోక్ అన్నటువంటిది బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ అవుతుందా, కేసీఆర్కి అవుతుందా, కాంగ్రెస్కి అవుతుందా చూడాలి.